కోస్తా కిచెన్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆనపకాయ పులుసు, దీన్ని సొరకాయ పులుసు అని కూడా అంటారు, దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఎన్నో చాలా ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించి దాని మీద కడాయిని పెట్టండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ పోయండి. పులుసు లాంటి కూరలకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడుతుంటే 1 స్పూన్ జీలకర్ర వేయండి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలను నలిపి ఆయిల్లో వేయండి. 4 ఎండుమిర్చిని కూడా వేయండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 4 పచ్చిమిర్చిని చిరుకులుగా చేసి వేయండి. 1 రెబ్బ కరివేపాకును తుంచి వేసి కలపండి. పులుసు లాంటి కూరలు చేస్తున్నప్పుడు మెంతులు కంపల్సరీ అండి, ఇది మంచి రుచిని ఇస్తుంది. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను వీడియోలో చూపించే విధంగా పెద్ద ముక్కలుగా వేసుకుని కలపండి. ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలపండి. ఒక పెద్ద టమోటాను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వండి. మూత తీసి కలపండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసి కలపండి. ఆనపకాయ ముక్కలు వీడియోలో చూపించే విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. కొంతమంది చిన్న ముక్కలుగా కూడా చేసుకుంటారు, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోండి. నేనైతే మాత్రం పెద్ద ముక్కలుగా సైజ్ చేస్తా. మూత పెట్టి ఆనపకాయ ముక్కలు మగ్గే వరకు ఉంచండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసి కలపండి. పులుసు కూరలకు కారం, ఉప్పు ఎక్కువగా పడతాయి. ఎందుకు అంటే చింతపండు కూడా వేస్తాం కదా, అది ఈ రుచిని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలపండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుంచి తీసిన చింతపండు రసం పోసి బాగా కలపండి. ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మూత తీసి 1 స్పూన్ తురుముకున్న బెల్లం వేసి కలపండి. బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వండి. మూత తీసి కలపండి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగా ఉంటుంది. మీరు కూడా
ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.